నమస్తే. మనకి డిఎస్సి అభ్యర్థుల కోసం తెలుగు బోధనా పద్ధతుల్లో నుంచి అతి ప్రాముఖ్యమైన కొన్ని బిట్స్ అనే వీడియోలో చూద్దాం. మొట్టమొదటి బిట్టు, భాష దేని ద్వారా ఉత్పన్నమవుతుంది? 1 సంకేతాలు, 2 అస్పష్ట ధ్వనులు, 3 అనుకరణలు, 4 పైవన్నీ. భాష దేని ద్వారా ఉత్పన్నమవుతుంది అన్నాడు కాబట్టి మనకు వాదనలో చూసుకుంటే సంకేతాల ద్వారా అన్నాడు, అస్పష్ట ధ్వనులు అన్నారు, అనుకరణలు అన్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 పైవన్నీ. రెండో క్వశ్చన్ వచ్చేటప్పటికి మానవ భాషకు ఉన్న లక్షణాలు ఎన్ని? మనం ఆల్రెడీ భాషలో తెలుసుకున్నాం. మానవుని యొక్క భాష ఉన్న లక్షణాలు ఎన్నంటే 4 అయితే కాదు, 5 కూడా కాదు. ఆప్షన్ 3 7. ఆ 7 ఏంటంటే నిర్మాణ ద్వైవిధ్యం, 2 ఉత్పాదకత, 3 వక్తృ శ్రోత విపరిణామం, 4 ప్రత్యేకత, 5 శబ్దార్థ సంబంధ కృత్రిమత, 6 ప్రేరణ దూరత, 7 సాంస్కృతిక ప్రసరణ. కాబట్టి 7 అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. శబ్దానికి అర్థానికి ఉన్న సంబంధం. ఆప్షన్ 1 సహజం, 2 కృత్రిమం, 3 1 2. ఆప్షన్ 4 పైవేమి కాదు. శబ్దానికి అర్థానికి ఉన్న సంబంధం సహజంగా అయితే రాదు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా శబ్దానికి ఒక అర్థం ఏది ఇస్తామంటే కృత్రిమంగానే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక శబ్దం వచ్చిందంటే దానికి అనేక అర్థాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి నిత్య వ్యవహారంలో ఉపయోగపడే భాషా ప్రయోజనం. ఆప్షన్ 1 తాత్కాలికం, ఆప్షన్ 2 శాశ్వతం, ఆప్షన్ 3 మిశ్రమం, ఆప్షన్ 4 కృత్రిమం. నిత్య వ్యవహారంలో ఏ భాషను ఉపయోగిస్తాం మనం? తాత్కాలికమా, శాశ్వతమా, మిశ్రమమా, కృత్రిమమా? శాశ్వతమైతే కాదు, శాశ్వతం అనేది ఇందులో ఉండదు. మిశ్రమం కూడా కాదు. ఆప్షన్ 1 ఆర్ 4లో ఆప్షన్ 1 కరెక్ట్. తాత్కాలికంగా అప్పటికప్పుడు మనం పరిస్థితిని బట్టి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి కరెక్ట్ ఆన్సరు తాత్కాలికం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సాహిత్య రూపంలో ఉపయోగపడే ప్రయోజనం. ఆప్షన్ 1 తాత్కాలికం, ఆప్షన్ 2 శాశ్వతం, ఆప్షన్ 3 కృత్రిమం, ఆప్షన్ 4 మిశ్రమం. ఇందాక మనకి నిత్య వ్యవహారంలో ఉపయోగించే భాష అన్నాడు. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సాహిత్య రూపం అంటున్నాడు. కాబట్టి ఆ భాష ఎలా ఉండాలంటే తాత్కాలికంగా ఉండకూడదు, కృత్రిమంగా కూడా కాదు. ఆప్షన్ 2 శాశ్వతంగా ఉండాలి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సాహిత్య రూపంలో ఉపయోగపడే ప్రయోజనం ఏంటంటే ఆప్షన్ 2 శాశ్వతం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చను భాషా ప్రయోజనం. ఆప్షన్ 1 సముచిత మనోవైఖరులు పెంపొందించుకోవడానికి, 2 సృజనాత్మకత, 3 జాతీయ సమైక్యత, 4 పైవన్నీ. భాషా ప్రయోజనం వల్ల ఏమేమి వస్తాయో చూద్దాం. సముచిత మనోవైఖరులు పెంపొందించుకోవడానికి భాష ఉపయోగపడుతుంది, ఇది కూడా వస్తుంది. 2 సృజనాత్మకత, ఇది కూడా వస్తుంది. 3 జాతీయ సమైక్యత, ఈ 3 కూడా భాషా ప్రయోజనాల్లో ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చను ఒక అచ్చు ఖచ్చితంగా కలిగి ఉండేది. అచ్చు అనేది ఎందులో ఉంటుందో చూద్దాం. 1 అక్షరం, 2 పదం, 3 వాక్యం, 4 కావ్యం. మనకి ఖచ్చితంగా అచ్చు అనేది ఎక్కడ కనిపిస్తుందంటే మొట్టమొదటిగా అక్షరంలోనే కనిపిస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అక్షరం. ఇక్కడ క్వశ్చన్ అనేది కొంచెం కరెక్ట్గా చదవాలి మనం. బల్ల అనే మాటలో ధ్వనులు అడిగాడు. ఎన్ని ఉంటాయి చూద్దాం. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5.
బల్ల అనే మాటలో ధ్వనులు 2 అయితే కాదు. ఆప్షన్ 2 3 కూడా కాదు. ఆప్షన్ 3 4 కూడా కాదు. ఆప్షన్ 4 5 అన్నమాట. ఆన్సర్ వచ్చేసేటప్పటికి ఆప్షన్ 4 5. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేటప్పటికి బల్ల అనే మాటలో అక్షరాలు ఎన్ని? ఇందాకేమిచ్చాడు? బల్ల అనే మాటలో ధ్వనులు ఇచ్చాడు. ఇక్కడేమిచ్చాడు? బల్ల అనే మాటలో అక్షరాలని అడిగాడు. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 3. బల్ల అనే మాటలో అక్షరాలు మాత్రమే ఎన్ని ఉంటాయి? ఆప్షన్ 1 5 అయితే కాదు. ఆప్షన్ 2 2. 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి బల్ల అనే మాటలో అక్షరాలు ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ వచ్చేటప్పటికి ముఖ కుహరంలో కరణం తాకే ప్రదేశాన్ని లేదా గరిష్ట సంకుచిత అవకాశాన్ని ఏర్పాటు చేసే ప్రదేశం. ఇక్కడ ఏమన్నాడు? ముఖ కుహరంలో కరణం అన్నాడు. అంటే ఇప్పుడు కరణమే వెళ్ళి ఒక స్థానాన్ని తాకాలి. అందులో మొట్టమొదటిగా ఆప్షన్ 1 స్థానం, ఆప్షన్ 2 కరణం, 3 ప్రయత్నం, 4 పైవన్నీ. ఇక్కడ కరణం వెళ్ళి తాకే ప్రదేశం ఏంటంటే కరణం కదులుతుంది కాబట్టి కదలలేని ప్రదేశాన్ని తాకాలి. కాబట్టి ఆప్షన్ 1 స్థానం కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కదలిక లేని అవయవాలను ఏమంటారు? అంటే కదలకుండా ఉండే స్థానాలు. 1 కరణం, 2 ప్రయత్నం, 3 స్థానం, 4 పైవన్నీ. కరణం అంటే కదులుతాయి, ప్రయత్నం కూడా మూవ్ అవుతాయి. ఆప్షన్ 3 స్థానం అనేది కదలిక లేని అవయవాలు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, స్థానం అని అడిగాడు. ఆప్షన్ 1 దంతమూలం, ఆప్షన్ 2 మృదు తాలువు, ఆప్షన్ 3 కఠిన తాలువు, ఆప్షన్ 4 పైవన్నీ. స్థానం అంటే ఏంటి? కదలిక లేని అవయవాలు. దంతమూలాలు కదలవు, మృదు తాలువు కూడా కదలదు, కఠిన తాలువు కూడా కదలదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసేటప్పటికి ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, స్థానం వైపు పయనించి వాయు ప్రవాహాన్ని ఆపి వదలడం కానీ లేదా స్థానం దగ్గర సంకుచిత అవకాశాన్ని ఏర్పాటు చేయడం కానీ చేసేదాన్ని ఏమంటారు? అంటే స్థానం వైపు పయనించే అవయవం. 1 స్థానం, 2 కరణం, 3 ప్రయత్నం, 4 పైవన్నీ. స్థానం అయితే రాదు, ఎందుకంటే అది కదలదు. అసలు క్వశ్చన్ ఏమని అడిగాడు? స్థానం వైపు ఏ అవయవం వెళ్తుంది అన్నాడు. 2 కరణం, స్థానం వైపు వెళ్ళేది ఏంటంటే కరణం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్, కదలిక ఉన్న అవయవాలను ఏమంటారు? 1 ప్రయత్నం, 2 కరణం, 3 స్థానం, 4 పైవన్నీ. కదలిక ఉన్న అవయవాలను ఏమంటారు? ప్రయత్నం అయితే కాదు, స్థానం అయితే కాదు, 2 కరణం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కదలిక ఉన్న అవయవాలు కరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, కరణం. ఆప్షన్ 1 నాలుక, ఆప్షన్ 2 లంబిక, ఆప్షన్ 3 కింది పెదవి, ఆప్షన్ 4 పైవన్నీ. కరణం అంటే ఏంటి? కదిలే అవయవాలు. కాబట్టి నాలుక అనేది కదులుతుంది, లంబిక కూడా కదులుతుంది, కింది పెదవి కదులుతుంది. ఆప్షన్ 4 పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సహజాతంగా పుట్టుకతో వచ్చేవి. అంటే మనకి పుట్టినప్పటి నుంచి ఏవేవి వస్తాయో ఒకసారి ఈ క్వశ్చన్లో తెలుసుకుందాం. 1 గుణం, 2 కామం, 3 క్రోధం, 4 పైవన్నీ. సహజాతంగా పుట్టుకతో వచ్చేవి గుణం వస్తుంది, కామం కూడా వస్తుంది, క్రోధం వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ కరెక్ట్ ఆన్సర్.
ప్రశ్న వచ్చేటప్పటికి మానవ శరీర శాస్త్ర సంబంధమైన భాషా నిర్వచనాన్ని నిర్వచించింది ఎవరు? అంటే మానవ శరీర శాస్త్ర సంబంధమైన భాష అని చెప్పింది ఎవరంటే 1 స్టువర్ట్, 2 ప్యాటర్, 3 హాకెట్, 4 హాగ్స్. మనకి స్టువర్ట్ అయితే చెప్పలేదు, మానవ శరీర శాస్త్రం కోసం ఎక్కువ ప్రస్తావించింది ఆప్షన్ 2 పాటర్. కాబట్టి రైట్ ఆన్సర్ పాటర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వక్తకు శ్రోతకు మధ్య నాడీ మండలంతో మేధతో అనేక సర్దుబాట్లు గావించుకుంటూ కొనసాగే ఉన్నత సంక్లిష్ట సూత్ర జాలావలయం భాష అన్నదెవరు? అంటే వక్తకు శ్రోతకు మధ్య నాడీ మండలం అనేటప్పటికి ఎక్కడ ఉంటుంది? మనకి శరీర భాగాల్లో ఉంటుంది. దానినే జాలావలయం అని ప్రస్తావించింది ఎవరంటే ఆప్షన్ 1 సపీర్, ఆప్షన్ 2 మెరియా, ఆప్షన్ 3 జాన్సన్, ఆప్షన్ 4 పాటర్. మనకి ఇందాక శరీర శాస్త్రం అని ఎవరైతే చెప్పారో నాడీ మండలం కూడా అందులో భాగమే. కాబట్టి దీనికి సఫీర్ అయితే రాడు, మేరియా కూడా రారు, ఆప్షన్ 3 జాన్సన్ కూడా రాడు, ఆప్షన్ 4 పాటర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఆప్షన్ 4 పాటర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ద థియరీ ఆఫ్ అక్విజిషన్ అని చెప్పింది ఎవరు? థియరీ ఆఫ్ అక్విజిషన్ 1 స్వతః సిద్ధవాదం, 2 సంపాదనవాదం, 3 క్రమ పరిణామ వికాసవాదం, 4 ధాతువాదం. 1 స్వతసిద్ధమైతే కాదు, 2 సంపాదనవాదమే కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి బిహేవియరిజం ఏ వాదం? ఆప్షన్ 1 ధాతువాదం, ఆప్షన్ 2 ధాతుజన్యవాదం, ఆప్షన్ 3 డింగ్ డాంగ్ వాదం, ఆప్షన్ 4 ప్రవృత్తివాదం. మనకి బిహేవియర్ అనేటప్పటికీ ప్రవర్తన అనేది ఏ వాదం చెప్పబడుతుందంటే ధాతువాదం అయితే కాదు, ఆప్షన్ 2 ధాతుజన్యవాదం కూడా కాదు, ఆప్షన్ 3 డింగ్ డాంగ్ కూడా కాదు, ఆప్షన్ 4 ప్రవృత్తివాదం. దీనిని బిహేవియరిజం అని కూడా అంటారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 ప్రవృత్తివాదం. ఇక ఈ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు పెడతాను. ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను. వీటిని ఒకసారి మీరు చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్